తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అవుతారు. మీరు చేసిన కృషికి ఫలితం వస్తుంది. మంచి ఫలితాలు రాబడతారు. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీకు అధిక ఒత్తిడితో పని చేయవలసి వస్తుంది. మీ పై అధికారుల చేత మాటలు పడే అవకాశము, సహోద్యోగులు మీకు వ్యతిరేకతను చూపించే అవకాశం కనపడుతోంది. అయినప్పటికీ మీరు దృఢంగా, బలంగా ఉండండి. కుటుంబ వాతావరణం బావుంటుంది. శాంతియుతంగా ఉంటుంది. సత్సంబంధాలు నెలకొంటాయి. పాత వివాదాలు ఏమైనా ఉంటే కనుక అవి సమసిపోయి మంచి వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీ భార్య తరపు నుంచి స్థిర చరాస్తులు ఏమైనా వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి, లాభాలు వస్తాయి. కానీ కొత్త రుణాలకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి ఫలితాలతో పాటు, మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. మంచి శుభవార్తలు వినడంతో పాటు పెట్టుబడులు మంచి పేరును తెచ్చిపెడతాయి. లాభాలను కూడా ఇస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం, పిల్లల కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువార నియమాలు పాటిస్తూ గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకుని బృహస్పతికి పూజ కానీ లేదా అంటే గ్రహ సంబంధితమైన పరిహారం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. దత్తాత్రేయుడు ఆలయం కానీ లేదు సాయిబాబా వారి ఆలయం కానీ దర్శించి అక్కడ 5 గుప్పిళ్ల శనగలను మీరు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాన్ని, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి పురోగతి సాధించడానికి చాలా చక్కని అనువైన సమయము. కొంత కష్టపడితేనే తప్ప మంచి ఫలితాలు పొందే అవకాశం లేదు. విదేశాలు వెళ్ళి చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని అవకాశము. ఉద్యోగస్తులకు మీరు గతంలో చేసిన ఆనెస్ట్గా, డెడికేటెడ్గా చేసిన పనికి, మీ యొక్క కృషికి ఈ రోజు సత్ఫలితాన్ని పొందుతారు. ప్యాకేజీ పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రేగినప్పటికీ అవి సమసిపోయి మంచి సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వారికి ఉన్నతమైన అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాల బాట పడతారు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహానికి, పిల్లల కోసము ప్రయత్నం చేసే వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి పూజ చేసుకోవడంతో పాటు వీలైతే అభిషేకం తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. మీరు కష్టపడితేనే మంచి ఫలితాలు తెచ్చుకుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు డైలమాలో పడే పరిస్థితి, సెలెక్ట్ అయ్యారా లేదా అనే డైలమాలో పడే పరిస్థితి గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళది మీ చేసే ప్రయత్నము వెనక్కి వెళ్లే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. కొంత ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తారు. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు చూసుకోండి. తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణమే ఉంటుంది. పంటలు మాత్రం బాగా పండుతాయి. వాతావరణం కూడా మీకు అనుకూలిస్తుంది. రుణాల ప్రయత్నం ఈ రోజు అస్సలు చేయకండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ గతంలో ఉన్న కష్టాలను అధిగమించి మంచి రోజులు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం వాళ్ళకి సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాలు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మకర కుంభ రాశులకి అధిపతి శనీశ్వరుడు కాబట్టి అదే పరిహారాన్ని మీరు కూడా తప్పనిసరిగా చేయాలి. అంటే నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకుని
శనేశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకము, నువ్వులను దానంగా ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు కనుక చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే తప్ప ఫలితాలు రాకపోగా ఫెయిల్ అయ్యే అవకాశాలు, మీకు ప్రతికూలమైన అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు వహించండి. మీరు చేసే ఏ ప్రయత్నాలు ఈ రోజు ఫలించకపోతున్నాయి కాబట్టి నిరాశ చెందకుండా గణపతి ఆరాధన చేసి మరుసటి రోజు ఎప్పుడైనా ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు మీ పై అధికారులు మెచ్చుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం గోచరిస్తోంది. చిన్న చిన్న సమస్యలు ఇంటా బయట మీకు ఎదురయ్యి మనశ్శాంతి లోపించే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు సాగులో సాధారణమైన పరిస్థితే కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు ఈ రోజైతే రావు. ఈ రోజు మీకు అనుకూలంగా అస్సలు లేదు. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా సామాన్యంగానే ఉంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన పరిస్థితి ఈ రోజు లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కానీ అవి మంచివా చెడువా, ఉన్న ఉద్యోగం పోవడమా అనేది మీరు ఆలోచించుకోండి. వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం ఉన్న వారికి కూడా చాలా చక్కని అభివృద్ధిని వారు చూడబోతున్నారు. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు బృహస్పతి ఆలయం అంటే నవగ్రహ ఆలయంలో బృహస్పతికి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం కానీ, ఏదైనా దానాలు చేయడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.